దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, అది చాలా అంటే చాలా మంచిది. జయం. హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శుక్రవారం పూజా విధానం పెడుతున్నాను, ఆల్రెడీ పెట్టాను, కానీ డైలీ ఎవ్రీ శుక్రవారం ఎలా చేసుకుంటాను అనేది కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయ్యింది, కొంచెం మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని చిన్న పని ఉంటే బయటకు వెళ్ళి వచ్చి అమ్మవారికి అన్నీ తెచ్చేసుకున్నాను కావాల్సినవన్నీ. ఈ రోజు పళ్ళు ఎలాగో మామిడి పళ్ళు సీజనే కదా, మీ అందరికీ తెలిసిందే. ఇంకా మామిడి పళ్ళు, ఇంకా గ్రేప్స్ కూడా తెచ్చుకున్నాను దేవుడికి. ఇప్పుడైతే అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను. పూజకి తయారు విధానం చేసుకున్నాను, మొత్తం అంతా కూడా తయారు చేసి ఉంచాను. ఇంకా దీపం అనేది పెట్టలేదు. ఫస్ట్ ఇంకా దీపం స్టార్ట్ చేసి వినాయకుడిది అదే అష్టోత్తరాలు గణపతి అష్టోత్తరాలు చదువుకొని తర్వాత అమ్మవారికి అభిషేకం స్టార్ట్ చేస్తాను. మొత్తం అంతా వీడియో రన్ అవుతుంది, మీరైతే చూసేయండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అమ్మవారికి అభిషేకం ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు కూడా తెలుస్తుంది. అండ్ మీ అందరూ కూడా చాలామంది అడిగారు కదా, అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క శివయ్య అభిషేకం ఎప్పుడు చేస్తావు, వెయిట్ చేస్తున్నాం అక్క అని చెప్పేసి. యాక్చువల్లీ శివయ్యని ప్రతిష్ఠింప చేసిన వీడియో కూడా ఉందండి. అది కూడా అంటే లింగాధారణ, ఫస్ట్ లింగం పెట్టుకునేటప్పుడు ఇంట్లో శివయ్యని పెట్టుకునేటప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా వీడియో ఆల్రెడీ రెడీగా ఉంది. అండ్ నేనైతే అది మీకు తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాను, ఎలా ప్రతిష్ఠింప చేసుకోవాలి ఇంట్లో అనేది కూడాను. అండ్ అంతేకాకుండా శివయ్య అభిషేకం వీడియో కూడా అడిగారు, అండ్ అది కూడా పెడతాను ఈ సోమవారం, లేకపోతే నెక్స్ట్ వీక్ సోమవారం అయినా కంపల్సరీ పెడతాను. రేపు శని త్రయోదశి కాబట్టి కంపల్సరీ ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీనికి ఏనాటి శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళి అభిషేకం చేయండి. తైలాభిషేకం శనీశ్వరికి చేసుకుంటే చాలా మంచిది. ఇది విషయం చెప్దాం అనుకుంటున్నాను, అవ్వలేదు, కానీ ఇప్పుడైతే చెప్పాను. వీలైనంత వరకు అందరూ వెళ్ళి చేయించుకోండి. అండ్ మేమైతే రేపు సాయంత్రం గుడిలో పూజ హోమంకి పే చేశానమాట, అక్కడికి వెళ్తాము, అది కూడా వీడియో వస్తుంది మీకు. అండ్ ఇప్పుడైతే మాత్రం అమ్మవారి అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను. అమ్మవారి అభిషేకం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నేను ఎలా చేసుకుంటాను అనేది. అండ్ మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి, కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. అండ్ అమ్మవారికి పువ్వులు, పారిజాత పుష్పాలు, కొంచెం పువ్వులు, ఈరోజు మాల దొరకలేదు. అండ్ అమ్మ అయితే సన్నజాజన మాల తెచ్చారు, అది వెంకటేశ్వర స్వామికి వేసేసాను అనమాట. అండ్ అభిషేకానికి ఇలా మంచినీళ్ళు, పాలు, తేనె, నెయ్యి, పంచదార, పెరుగు, పసుపు, కుంకుమ, గంధం అన్ని రోజు మంచినీళ్ళు, పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, గంధం, పంచదార, నెయ్యి, తేనె. అండ్ పసుపు, కుంకుమ, గంధం మాత్రం రోజ్ వాటర్తో మిక్స్ చేసి పెట్టుకున్నానండి. మంచినీళ్ళు వేసి మళ్ళీ అభిషేకం చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా అభిషేకానికి రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అభిషేకం స్టార్ట్ చేసేస్తాను. అండ్ నేనైతే ముందుగా దీపారాధన చేసుకొని శివయ్య దగ్గర అండ్ అప్పన్న స్వామి దగ్గర దీపం పెట్టుకొని తర్వాత వినాయకునికి ముందుగా శుక్లం వరదరం ముందు చెప్పుకున్న తర్వాత అష్టోత్తరాలన్నీ చదువుకొని వినాయకుడివి పూజ అంతా స్టార్ట్ చేస్తానండి. వినాయకుడికి ముందు పూజ చేసి విఘ్నేశ్వరుని మనసులో బాగా తలుచుకొని అండ్ పక్కన పెట్టుకున్న నా వారాహి అమ్మ, దుర్గమ్మ అండ్ ఏడుకొండ వెంకన్న బాబు ఫోటోలు ఉన్నాయి కదా, అక్కడ కూడా దీపారాధన చేసి ఒకసారి మళ్ళీ ధూపం చూపించి అండ్ పెట్టిన నైవేద్యాన్ని కూడా ఒకసారి చూపించి ఇంకా ఆచమనం చేసుకున్న తర్వాత అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తానండి. అమ్మవారిని అయితే ముందుగా చాలామంది అడిగారు, అక్క విగ్రహాలు శుక్రవారం కదా కదుపుతారా అంటే, మరి శుక్రవారం అభిషేకం చేసిన రోజు కంపల్సరీ కడిగి కదపాలి కదా, అది తప్పదు. అభిషేకం ఉన్న రోజు మాత్రం అమ్మవారిని తెల్లవారుజామునే ఇంకా తీసి ఒక్కసారి కడుగుకొని అమ్మవారిని అండ్ ప్లేట్లో తమలపాకుకి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకుంటాను అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసి ఉంటారు అమ్మవారికి అభిషేకం చేసే ముందు ఎలా చేస్తాను అనేది. ముందుగా నేను అమ్మవారిని అయితే పైన చేస్తున్నాను కాబట్టి పూజ ప్లేట్లో ఆకు పెట్టేసి అమ్మవారిని అయితే పెట్టుకొని ముందుగా వాటర్తో అమ్మవారిని శుద్ధి చేసి ఆల్రెడీ అమ్మవారిని కడిగే పెడతానండి. తర్వాత మళ్ళీ వాటరు, తర్వాత అమ్మవారికి పాలు పచ్చిపాలే వేస్తానండి, మరగబెట్టిన పాలు వేయకూడదు, పచ్చిపాలే వేయాలి. పచ్చిపాలు వేసుకున్న తర్వాత అమ్మవారికి పెరుగు, ఇవి అభిషేకం అవుతున్నంత వరకు శ్రీ మాత్రే నమః అనుకున్న వాళ్ళు అనుకోండి, అభిషేకం మంత్రాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చదువుకోండి. అవి కూడా నోరు తిరగమనుకుంటే శ్రీ దుర్గాయ నమః అనుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోండి. అభిషేకం అయినంత వరకు కూడాను ఎటువంటి మనసులో అండ్ బుర్రలో ఎటువంటి థాట్స్ లేకుండా అమ్మవారినే తలుచుకుంటూ అభిషేకం అయితే పూర్తి చేసుకోండి. పాలు తర్వాత పెరుగు వేసుకోవాలండి, పెరుగు తర్వాత పంచదార, ఇలా దాని తర్వాత ఒకటి వేస్తూ అమ్మవారిని మనసులో ప్రశాంతంగా తలుచుకుంటూ పూజనైతే స్టార్ట్ చేసుకుంటానండి.
వేస్తానండి నేను. పంచదార తర్వాత నెయ్యి అన్నీ కూడా ఇత్తడి గిన్నెలతోనే వేస్తానండి. లాస్ట్ టైం ఒక వీడియోలో అంటే ఇత్తడి గిన్నెలు ఆ రోజు అవ్వలేదు, అంటే ప్రసాదాలు నైవేద్యం పెట్టడం వల్ల స్టీల్ గిన్నెల్లో పెట్టాను. మ్యాక్సిమం నేను 99% ఇత్తడి గిన్నెలు తెప్పించింది అందుకోసం అండి, అమ్మవారి అభిషేకం కోసమనే తెప్పించుకున్నాను. దాని తర్వాత తేనె, అమ్మవారికి అంటూ తేనె నేను సపరేట్గానే తెచ్చుకుంటాను ప్రతి వారం కూడాను. చిన్న డబ్బాలే తెచ్చుకుంటానండి. ఆ చిన్న డబ్బాలతోనే నేను పూజ అయితే అంటే ఒక 10 రూపీస్ బాటిల్ 2 అభిషేకాలకైతే వస్తుంది అనమాట. అండ్ నాకైతే ఇది 2 టైమ్స్ వస్తుంది అనమాట ప్రతిసారి. అలా అయిన తర్వాత పంచామృతాలన్నీ ఒక గిన్నెలోకి తీసేసిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో లాస్ట్లో చేస్తాను. పంచామృతాల్లో పసుపు కుంకుమ గంధం వేయను, ఎందుకంటే ప్లేట్లో ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసి అప్పుడు మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం అయితే చేస్తానన్నమాట. మీకు చేసుకుంటాను ఓపిక ఉందంటే ఇంకా ఏవైనా ద్రవాలు లైక్ ఫ్రూట్స్తో పళ్ళ రసాలతో చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఎలాగో శివయ్య కంటే అన్ని రకాల ఫ్రూట్స్తో అభిషేకం చేస్తాము. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ పాలు పెరుగుతో చేసిన సరిపోతుందన్నమాట. నేనైతే పసుపు కుంకుమ అండ్ గంధం మాత్రం రోజ్ వాటర్తో మిక్స్ చేస్తానండి. అలాగే కొంచెం వాటర్ అండ్ కొంచెం రోజ్ వాటర్ 2 వేసి మిక్స్ చేసి అమ్మవారిని అలా ఉంచేసి ఇంకొకసారి ధూపం చూపించేసి అక్కడ అమ్మవారికి ఏదైతే అభిషేకం చేసామో పసుపు కుంకుమ అది బొట్టుగా తీసుకుంటాం అనమాట, పెట్టుకుంటాను. కుంకుమ ధరించిన తర్వాత అమ్మవారికి ధూపం వేసేసి మళ్ళీ అమ్మవారిని శుద్ధి చేసి యథాస్థానంలో పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను. ఇప్పుడైతే మాత్రం అమ్మవారికి ఇలా ఉంటున్నప్పుడే ధూపం చూపించేసి ఇంకోసారి మనసులో అమ్మవారిని పూర్తిగా తలుచుకొని మా వారు కూడా చూపించారనమాట. ఇద్దరం కలిసే చేస్తామండి పూజ అయితే మాత్రం. ప్రతి శుక్రవారం సాయంత్రం పూజకి ఈయన దొరకకపోయినా ఉదయం పూజకి మాత్రం ఎలా అయినా సరే అతను ఎక్కడికైనా వెళ్తాను అంటే తెల్లవారుజామునే చేసేస్తామన్నమాట. ఎక్కడికి వెళ్ళాలంటే కొంచెం అన్ని పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకుంటాం. కానీ ఇద్దరం పూజ అయితే మాత్రం ఇద్దరం కలిసే చేసుకుంటాం పిల్లలతో సహా. అండ్ మా ఇద్దరం మళ్ళీ అమ్మవారిని ఒకసారి మంచినీళ్ళతో కడిగి, అది కాకుండా ఇంకొకసారి అమ్మవారిని మంచిగా శుభ్రం చేసేసి దగ్గర నుండి అమ్మవారి ఫేస్ చూసుకొని దండం అయితే పెట్టుకుంటానండి. అండ్ అమ్మవారిని అలా కదిలించేసి ఒక్కసారిగా అమ్మవారిని యథాస్థానంలో పెట్టేసి అప్పుడైతే మాత్రం మళ్ళీ పూలతో పసుపు కుంకుమ గంధం అన్నీ అమ్మవారికి అలంకరణ చేసి చుట్టూ పూలతో అలంకరించి అప్పుడైతే మిగతా పూజ అయితే ఫినిష్ చేసుకుంటాను. ఇప్పుడు ముందు నేను పెట్టుకున్నాను కదా అమ్మవారిని అభిషేకంకి పీట, ఆ పీట మీదే దీపారాధనకి కుందులు అయితే అరేంజ్ చేసుకున్నాను కదా, అందులోనే కుందులు నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకుంటాం కాబట్టి నువ్వుల నూనె అయితే వేసేసుకున్నాను. చేసుకున్న వాళ్ళు నార్మల్ నూనె చేసుకోండి, లేకపోతే ఆవు నెయ్యితోనైనా దీపారాధన చేసుకోండి, లేకుంటే కొబ్బరి నూనెతోనైనా దీపారాధన చేసుకోవచ్చండి. అమ్మవారిని యథాస్థానంలో పెట్టిన తర్వాత నేనైతే ఏ దీపానికి కూడా ఏకొత్తు వెయ్యను. చాలా మంది అన్నారు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు దేవుడి దగ్గర ఏకొత్తు దీపం పెట్టకండి అని చెప్పారు, పోస్ట్కో లేకపోతే వీడియోకో గుర్తులేదండి. కానీ నేను ఎప్పుడు కూడా ఏకొత్తుతో దీపం పెట్టనండి. ఒక ఒత్తు ఎప్పుడు కూడా వెలిగించకూడదు, వెలిగించను కూడా. ఇన్ని పూజలు చేసుకుంటున్నాం మాకు మాత్రం తెలియదా చెప్పండి. నేనైతే మాత్రం ఎప్పుడూ కూడాను అసలు ఒక ఒత్తు వేసి దీపారాధన చేయనండి. ఇన్ కేస్ అదే కాకుండా ఊదెత్తులు కూడా ఒకటే వెలిగించను, వెలిగిస్తే 3, 5, 7 ఇలాగే వెలిగిస్తాను అనమాట. అండ్ అదే కాదండి, ఊదెత్తులు అగరబత్తి వెలిగించినా కూడా సింగిల్ ఎప్పుడు వెలిగించను అనమాట, ఒకటి ఎప్పుడు వెలిగించను, 3, 5, 7 అలా అనమాట. అండ్ నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను పూజ. నేను వెయ్యడం అయ్యప్ప ఒత్తులు కాబట్టి సన్నగా ఉండడం మీకు సింగల్లా కనిపించి ఉంటుంది, అదేం తప్పలేదులేండి, అడగడం చెప్పడం కూడా తప్పేమీ లేదు. కానీ నేను ఎప్పుడు వేయను అనమాట. ఈ రోజు అయితే పూజ పచ్చ ఒత్తులతో చేసుకుంటున్నాను. అన్నీ కూడా 2 వేసుకొని 3 దీపాలు పెట్టుకొని దీపాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మరీ చేసుకుంటాను అనమాట. ఎవరు కూడాను చాలామంది అడిగారు ఈవినింగ్ పూజకి దీపాలు కడుగుతారా అక్క. ఎప్పుడు కూడా మీరైనా నేనైనా ఎవరైనా సరే సాయంత్రం దీపానికి నీళ్ళు ప్రసాదాలు, అంతేకాకుండా పెట్టిన దీపాలు కూడాను మనం మార్చుకుంటేనే మంచిదండి. మళ్ళీ కడిగినవే వాడాలి, కడగకుండా వాడకూడదు అనమాట. నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను, కడగేసి మళ్ళీ దీపారాధన చేసుకుంటాను అనమాట. సాయంత్రం పూజ సపరేట్ కాబట్టి సాయంత్రం పూజకి అలాగే చేసుకుంటాను. అండ్ సాయంత్రం దీపం ఎప్పుడైనా సరే ప్రసాదాలు కానించి వేరేగా పెట్టుకొని అండ్ మనం దీపం కుందర మాత్రం కడిగే పెట్టాలి. అందుకోసం కొండెక్కిపోయిన ఒత్తుళ్ళు తీసేసి దీపాలు శుభ్రం చేసుకొని సాయంత్రం పూజ అయితే అలా చేసుకోవాలన్నమాట. నా పూజ అయితే ఇలా ప్రతి వారం కూడా చాలా అంటే చాలా బాగా అవుతుందండి. అమ్మవారిని అక్కడ పెట్టుకున్న తర్వాత అలంకరణ చేసిన తర్వాత కుంకుమతో అక్షింతలతో పూలతో
అష్టోత్తరాలు అయితే చదువుకుంటాను. కుంకుమతోనే అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటాను అనమాట. కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళు కుంకుమ పూజకి వేరేవి చదువుతాము అనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. నేనైతే అష్టోత్తరాలే చదువుతాను ఎప్పుడు కూడా. అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే ఇద్దరం ఫినిష్ చేసుకుంటాం. మా వారు చదువుతారు, నేనైతే శ్రీ మాత్రే నమః అనుకుంటాను. అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత చివరిలో మంగళహారతి మా వారు నేను కలిసి పాడి మంచిగా హారతి ఇచ్చేసి అమ్మవారికి పూజ అయితే ఫినిష్ చేసుకుంటాం. ఇదే నా ప్రతి వారం పూజా విధానం అన్నమాట. మీరైతే చూసేశారు కదా అమ్మవారి అభిషేకం ఎలా చేసుకున్నాను అనేది. అభిషేకం అయితే చాలా బాగా అయిపోయింది. అండ్ ప్రతి వారం కూడా నేను ఇలాగే చేసుకుంటున్నాను పూజ. అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు మాత్రం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ దుర్గాయ నమః అని చదువుకొని నేను చేసుకుంటానండి. అండ్ అమ్మవారి అష్టోత్తరాలతో పూజ అయితే ఫినిష్ చేసుకుంటాను అనమాట ప్రతి వారం. అండ్ లాస్ట్లో మంగళహారతి అది మాత్రం కన్ఫర్మ్ ఎవ్రీడే పాడతాను. అలాగే శుక్రవారం కూడా కంపల్సరీ అనమాట. మంగళహారతితో అమ్మవారికి పూజ అనేది ఫినిష్ అయింది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి మాత్రం మనస్ఫూర్తిగా ఒకటైతే చెప్పుకోండి. ఏం లేదు అమ్మ, నేను చేసిన పూజలో ఎటువంటి తప్పులున్నా క్షమించి తల్లి. ఎందుకంటే తెలిసైనా తెలియకైనా ఎవరమైనా చిన్న పెద్ద తప్పు అయితే చేస్తూ ఉంటాము. అంటే అన్నీ కూడా పంతులులాగా మనం చేయలేం కదా. పంతులు గారే చెప్తారు పూజ అంతా అపరాధ నమస్కారం చేసుకోండి అని చెప్పేసి. అలాగే మనసులో మనస్ఫూర్తిగా అమ్మ, నేను చేసిన పూజలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించి తల్లి అని చెప్పి మీ మనసులో ఏమైతే అనుకుంటున్నారో అది అమ్మవారికి మాత్రమే చెప్పండి, ఎవరికి చెప్పకండి. అది బాధ అయినా కష్టమైనా మంచి అయినా చెడైనా సరే. నేనైతే నాకు ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఇక్కడికి వచ్చి అమ్మకాడే చెప్పుకుంటాను. అండ్ నాకు బాధ అనిపించిన ప్రతిసారి నేను ఏదైతే చెప్పుకుంటానో విత్ ఇన్ సెకండ్స్ అండ్ విత్ ఇన్ నెక్స్ట్ డేలో అది క్లియర్ అయిపోద్ది అనమాట. అందుకోసం అమ్మకి తప్ప ఇంకెవరికి బాధలు కష్టాలు చెప్పకండి, చెప్పను కూడా అనమాట. పూజ అయితే ఇలా ఫినిష్ అయింది. అంతేకాదండి, ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు. అందరూ కామెంట్ పెట్టారు లాస్ట్ టైము పూజ వీడియో పెట్టినప్పుడు ఏక ఒత్తితో దీపం వెలిగించకండి అని చెప్పేసి. ఇన్ని పూజలు చేసుకుంటున్న నాకు ఏకొత్తు దీపం పెడతానా చెప్పండి. ఒక ఒత్తు కాదు కదా, ఒక ఊదెత్తు కూడా వెలిగించను ఇంట్లో. మా వారు తిడతారు, ఇల్లంతా పొగ చేసేస్తున్నావే తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఒకటి నేను ఎప్పుడు వెలిగించనండి. ఒక ఒత్తితో దీపారాధన కూడా చేయను, ఎప్పుడు కూడా రెండే వేస్తాను. అవి అయ్యప్ప ఒత్తులు సన్నగా ఉండడం మీకు అలా కనిపించిందేమో తప్పించి వీడియోలో. అవి అయితే మాత్రం 2 ఒత్తులతోనే ఎప్పుడు దీపారాధన చేసుకుంటాను. కావాలంటే ఇంకా 3 ఒత్తులైనా వేసుకుంటాను తప్పించి ఏకొత్తుతో మాత్రం చేయనండి. దీపారాధన మాత్రం చేయను. అండ్ నా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాదు ఇలాంటి ఇంకా 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 మంచి 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 పూజా వీడియోస్ అండ్ నా వీడియోస్ కోసం మీరు ఒక లైక్ వేసేసుకోండి. అండ్ మీరైతే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేసేయండి. అండ్ మీ అందరికీ ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎవరికీ నచ్చదు అనుకోకండి, ఎందుకంటే అందరికీ నచ్చుతుంది. శుక్రవారం ఒక్కరోజైనా పూజకి ముందైనా పూజకి తర్వాత అయినా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అది చాలా అంటే చాలా మంచిది. జయం కరెంటు పోయింది, ఇది నిజం అండి. కంపల్సరీ భర్త దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోండి. కరెంటు కూడా పోయింది, దేవుడు కూడా సత్యం అని చెప్తున్నారు. అండ్ ప్రతి వారం నేను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగే మీరు కూడా తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇది నేను వైజాగ్ పిల్ల.